అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనం రాశి ఫలాలు మరియు పంచాంగం గురించి తెలుసుకుందాం. మార్చి 24, 2026 శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, చైత్రమాసం మరియు మంగళవారం. తిథి షష్ఠి, సాయంత్రం 4 గంటల 8 నిమిషాల వరకు. నక్షత్రం రోహిణి నక్షత్రం, రాత్రి 7 గంటల 4 నిమిషాల వరకు. వర్జ్యం ఉదయం 11 గంటల 39 నిమిషాల నుండి మధ్యాహ్నం 1 గంట 8 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 42 నిమిషాల నుండి 9 గంటల 30 నిమిషాల వరకు. మరల 11 గంటల 6 నిమిషాల నుండి 11 గంటల 54 నిమిషాల వరకు. అమృతకాలం సాయంత్రం 4 గంటల 6 నిమిషాల నుండి 5 గంటల 35 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల 24 నిమిషాల నుండి 4 గంటల 55 నిమిషాల వరకు. సూర్యోదయం ఉదయం 6 గంటల 18 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 26 నిమిషాలకు ముగియనున్నది. ఇక ఇప్పుడు రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. మొదటిది మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి చాలా శక్తివంతమైన రోజు. ఉదయం నుంచే మీలో ఒక ప్రత్యేకమైన ఉత్సాహం కనిపిస్తుంది. మీరు చాలా రోజులుగా ఆలోచిస్తున్న పనులను ఈరోజు ప్రారంభించే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. మీపై ఉన్నవారు మీ పనిని గమనించే అవకాశం ఉంది. మీరు చేసే చిన్న పని కూడా పెద్ద గుర్తింపు తెచ్చేలా ఉంటుంది. మీరు కాస్త ధైర్యంగా ముందుకు వెళ్తే మీ కెరీర్లో మంచి మలుపు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. వ్యాపారం చేసేవారికి కొత్త కొత్త అవకాశాలు కనిపిస్తాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి. కానీ పెట్టుబడులు పెట్టేటప్పుడు కాస్త ఆలోచించి పెట్టండి. ఆర్థికంగా చిన్న లాభాలు కనిపిస్తాయి. కానీ మీరు డబ్బును సేవ్ చేసుకోవడం చాలా ముఖ్యం. కుటుంబంలో శాంతి ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ప్రేమలో ఉన్నవారికి ఈరోజు కొంచెం టెన్షన్ ఉండవచ్చు. చిన్న అపార్థాలు కూడా రావచ్చు. కానీ మీరు మాట్లాడితే సర్దుకుంటాయి. ఆరోగ్యపరంగా తలనొప్పి, అలసట కూడా రావచ్చు. ఇక అదృష్ట సంఖ్య వచ్చేసి 9. అదృష్ట రంగు ఎరుపు. ఇక పరిహారం ఏం చెయ్యాలి అంటే హనుమాన్ ఆలయానికి వెళ్ళి నూనె దీపం వెలిగించండి. ఈరోజు వృషభ రాశి వారికి చాలా అనుకూలమైన రోజు. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఒక మంచి వార్త ఈరోజు వినే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో మీకు గౌరవం పెరుగుతుంది. మీరు చేసే పని గుర్తింపు పొందుతుంది. కొందరికి ప్రమోషన్ అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక వ్యాపారం చేసేవారికి ఈరోజు లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా కొత్త డీల్స్ ఫైనల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. డబ్బు విషయంలో ఈరోజు చాలా బాగుంటుంది. పాత బాకీలు తిరిగి వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో ఆనందం ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో మంచి సమయం కూడా గడుపుతారు. ప్రేమలో ఉన్నవారికి ఈరోజు చాలా రొమాంటిక్గా ఉంటుంది. ఆరోగ్యం పరంగా కూడా ఎటువంటి సమస్య లేవు, అంత బాగానే ఉంటుంది. ఇక అదృష్ట సంఖ్య 6. అదృష్ట రంగు తెలుపు. ఇక పరిహారం ఏం చెయ్యాలి అంటే లక్ష్మీదేవికి పసుపు దీపాన్ని వెలిగించండి. ఇక ఇప్పుడు మిథున రాశి గురించి తెలుసుకుందాం. ఈరోజు మిథున రాశి వారికి కొంచెం ఒత్తిడి ఉండే రోజు. ఉదయం నుంచే పనులు పెరుగుతాయి. మీరు ఒకేసారి చాలా పనులు చేయాల్సి రావచ్చు. ఉద్యోగంలో చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి. కానీ మీరు మీ తెలివితో వాటిని సులభంగా పరిష్కరిస్తారు. ఆర్థికంగా ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి మీరు ఖర్చు చేసే ముందు 1కి 2 సార్లు ఆలోచించి మరీ ఖర్చు చేయాలి. ఇక కుటుంబంలో అయితే చిన్న చిన్న అపార్థాలు రావచ్చు. మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. ప్రేమలో కూడా కొంత టెన్షన్ ఉంటుంది. ఆరోగ్యపరంగా అలసట మరియు నిద్రలేమి కూడా రావచ్చు. ఇక అదృష్ట సంఖ్య వచ్చేసి 5. అదృష్ట రంగు ఆకుపచ్చ. ఇక ఈరోజు మీరు ఎలాంటి పరిహారం చెయ్యాలి అంటే విష్ణు సహస్రనామాన్ని చదవండి. ఇక ఇప్పుడు కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం. ఈరోజు కర్కాటక రాశి వారికి చాలా శుభప్రదమైన రోజు. మీరు చేసే పనులు చాలా సాఫీగా పూర్తవుతాయి. అంటే ఎటువంటి కష్టం లేకుండా సాఫీగా పూర్తవుతాయి. ఇక ఉద్యోగంలో మీరు చేసిన కష్టానికి ఫలితం కూడా లభించనుంది. మీకు కొత్త అవకాశాలు కూడా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా కూడా మంచి మంచి లాభాలు ఉంటాయి. పాత బాకీలు కూడా తిరిగి వస్తాయి. మీ కుటుంబంలో ఎన్నడూ లేని విధంగా ఆనందం నెలకొంటుంది. ప్రేమలో కూడా మంచి అనుభవం కూడా ఉంటుంది.
ఆరోగ్యం కూడా చాలా బాగానే ఉంటుంది. ఇక అదృష్ట సంఖ్య వచ్చేసి 2, అదృష్ట రంగు పసుపు. పరిహారం ఏం చెయ్యాలి అంటే ఈరోజు శివుడికి అభిషేకం చేయడం వలన ఇంకా ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక సింహరాశి వారికి ఎలా ఉండబోతోంది ఈరోజు అంటే మంగళవారం రోజు. ఈరోజు సింహరాశి వారికి ఎన్నడూ లేని గౌరవం పెరుగుతుంది. మీ పనిని చూసి అందరూ కూడా మెచ్చుకుంటారు. ఉద్యోగంలో మంచి మంచి అవకాశాలు లేదా ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. వ్యాపారంలో కూడా ఎన్నడూ లేని విధంగా లాభాలు రానున్నాయి. కుటుంబంలో మీకు ప్రాధాన్యం కూడా పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త వహించండి. బయటికి ఎక్కడికి వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండండి. ఒకవేళ వెళ్ళినా కూడా తగిన జాగ్రత్తలు మాత్రం తీసుకోండి. ఇక అదృష్ట సంఖ్య వచ్చేసి 1, అదృష్ట రంగు వచ్చేసి బంగారం రంగు. ఇక ఈరోజు ఏం పరిహారాలు చేయాలి అంటే సూర్య నమస్కారాలు చేయడం వలన మీకు అంత మంచి జరుగుతుంది. ఇక ఇప్పుడు కన్య రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. ఈరోజు కన్య రాశి వారికి కొత్త అవకాశాలు వస్తాయి. ముఖ్యంగా విద్యార్థులకు చాలా చాలా మంచి రోజు. ఉద్యోగంలో మీరు చేసే పని గుర్తింపు పొందుతుంది. ఆర్థికంగా కూడా లాభాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా కొంచెం ఒత్తిడి కూడా ఉంటుంది. ఇక మీకు అదృష్ట సంఖ్య వచ్చేసి 7, అదృష్ట రంగు నీలం. ఇక ఈరోజు మీరు ఎటువంటి పరిహారాలు చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది అంటే గణేశునికి పూజ చెయ్యండి. ఇక ఇప్పుడు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. ఈరోజు తులారాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి. కొన్నిసార్లు బాగుంటుంది అనేలోపు కొన్నిసార్లు టెన్షన్లు కూడా వస్తాయి. ఇక డబ్బు విషయంలో జాగ్రత్త ఎంతైనా అవసరం. కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు రావచ్చు. ప్రేమలో అపార్థాలు కూడా రావచ్చు. ఇక అదృష్ట సంఖ్య వచ్చేసి 6, అదృష్ట రంగు వచ్చేసి గులాబీ రంగు. ఇక ఈరోజు ఎలాంటి పరిహారాలు చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది అంటే దుర్గాదేవిని ఆరాధించడం వల్ల మీకు అంత మంచి జరుగుతుంది. ఇక ఇప్పుడు వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారికి చాలా చాలా మంచి రోజు. మీరు తీసుకునే నిర్ణయాలు చాలా మంచి ఫలితాలను ఇస్తాయి. ఇక ఉద్యోగంలో ప్రశంసలు కూడా పొందుతారు. డబ్బు విషయంలో కూడా లాభాలు వస్తాయి. ప్రేమలో కూడా ఎలాంటి గొడవలు లేకుండా చాలా బాగా ఉంటారు. ఇక అదృష్ట సంఖ్య వచ్చేసి 8, అదృష్ట రంగు నలుపు. పరిహారం ఏం చెయ్యాలి అంటే సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయండి. ఇక ఇప్పుడు ధనుసు రాశి వారి గురించి తెలుసుకుందాం. ఈరోజు ధనుసు రాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. ఉదయం కొంత గందరగోళంగా మొదలైన పనులు మధ్యాహ్నం తర్వాత వేగం అందుకుంటాయి. ఉద్యోగంలో కొత్త అవకాశాలు రావచ్చు. ముఖ్యంగా మీ కమ్యూనికేషన్ చాలా కీలకమవుతుంది. వ్యాపారంలో ప్రయాణాలు ఉండే అవకాశం ఉంది. అవి భవిష్యత్తులో లాభాలను తీసుకువస్తాయి. ఆర్థికంగా డబ్బు వస్తున్నా ఖర్చులు కూడా పెరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేయాలి. కుటుంబంలో సంతోషం ఉంటుంది. స్నేహితులతో కలిసే అవకాశం కూడా ఉంటుంది. ప్రేమలో ఉన్నవారికి ఇది మంచి రోజు. ఆరోగ్యపరంగా అలసట ఉండవచ్చు. అదృష్ట సంఖ్య 3, అదృష్ట రంగు పసుపు. ఇక పరిహారం ఏం చెయ్యాలి అంటే గురువుకు దానం చెయ్యండి. మకర రాశి. ఈరోజు మకర రాశి వారికి కాస్త కష్టంగా అనిపించే రోజు. పని భారం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. కానీ మీరు పట్టుదలతో ముందుకు వెళ్తే మంచి ఫలితాలు పొందగలుగుతారు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త అవసరం. ఆర్థికంగా స్థిరంగా ఉన్న ఖర్చులను నియంత్రించుకోవాలి. కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు రావచ్చు కాబట్టి మాటలలో జాగ్రత్త అవసరం. ప్రేమలో కూడా అపార్థాలు రావచ్చు. ఆరోగ్యపరంగా ఒత్తిడి, నిద్రలేమి కూడా ఉండవచ్చు. ఇక అదృష్ట సంఖ్య 8, అదృష్ట రంగు వచ్చేసి గ్రే కలర్. ఇక ఈరోజు ఎలాంటి పరిహారం చెయ్యాలి అంటే శనిదేవునికి నూనె దీపాన్ని వెలిగించండి. కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారికి మంచి రోజు. కొత్త ఆలోచనలు వస్తాయి. మీరు చేసే పనుల్లో క్రియేటివిటీ కూడా కనిపిస్తుంది. ఉద్యోగంలో మీ ఐడియాలు గుర్తింపు పొందే అవకాశం కూడా ఉంటుంది. వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. ఆర్థికంగా కొత్త అవకాశాలు కూడా కనిపిస్తాయి.
కుటుంబంలో శుభవార్తలు వినే అవకాశం ఉంది. ప్రేమలో ఆనందం ఉంటుంది. మీ భావాలను బాగా వ్యక్తపరచగలుగుతారు. ఆరోగ్యపరంగా బాగుంటారు. అదృష్ట సంఖ్య 4, అదృష్ట రంగు నీలం. పరిహారం ఏం చెయ్యాలి అంటే పేదవారికి ఆహార దానం చెయ్యండి. ఇక ఇప్పుడు చివరిగా మీనరాశి వారి గురించి తెలుసుకుందాం. ఈరోజు మీనరాశి వారికి చాలా శుభప్రదమైన రోజు. మీరు చేసే పనులు చాలా సాఫీగా పూర్తవుతాయి. ఉద్యోగంలో గౌరవం కూడా పెరుగుతుంది. కొత్త అవకాశాలు కూడా రానున్నాయి. వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఆర్థికంగా ఆదాయం కూడా పెరుగుతుంది. కుటుంబంలో ఆనందం ఉంటుంది. ప్రేమలో ఉన్నవారికి ఈరోజు చాలా మంచి రోజు. బంధం మరింత బలపడుతుంది. ఇక ఆరోగ్యపరంగా మానసిక ప్రశాంతత కూడా ఉంటుంది. అదృష్ట సంఖ్య 3, అదృష్ట రంగు తెలుపు. ఇక పరిహారం ఏం చెయ్యాలి అంటే విష్ణు సహస్రనామం చదవండి. తెలుసుకున్నాం కదండి ఈరోజు పంచాంగం మరియు రాశి ఫలాల గురించి. మీకు కనుక ఈ వీడియో ఉపయోగపడినట్లు అనిపిస్తే వీడియోని లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. మరియు కామెంట్ బాక్స్లో మీ రాశి ఏంటో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.